హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీకు దూరంగా ఉన్న, మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్న అండ్ మీకు దూరం అయిపోతున్న ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వారి ఆలోచనలో నిర్ణయాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు యాక్షన్లో తీసుకునే నిర్ణయానికి జరుగుతుందా లేదా, అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ జరిగేవి ఏ విధంగా ఉంటాయి. దీనికి సంబంధించండి మీరంటే పడకుండా, అంటే మీ మాట వినదలుచుకోలేదు, మీ మాట కూడా వినటం లేదు, అండ్ మీరు చెప్పేది కూడా వారు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పవలసినవి చెప్పడానికి ట్రై చేసినా పట్టించుకోవట్లేదండి. అంటే మీరు ఫోన్ చేసి మెసేజ్ చేసినా చూడని పర్సన్, ఫోన్ చేసినా అండ్ రెస్పాండ్ అవ్వని పర్సన్. అసలు వీరి మైండ్లో ఏముందో ఈరోజు ఈ రీడింగ్లో చూద్దాం. అంటే ఈ పర్సన్ మైండ్లో మీ గురించి ఆలోచన అన్నది ఉంది కదా, అసలు ఈ ఆలోచన ఏంటి, మీ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదు, మెసేజ్ చూసి వదిలేయడం కానీ, అసలు ఇంకా బ్లాక్ చేసేయడం కానీ, అండ్ అంటే ఇక్కడ ఈ పర్సను మీకు దూరంగా ఉండాలనుకోవటం, ఇవన్నీ చేసే ప్రయత్నాలు అనమాట. అండ్ మీతో మాట్లాడకుండా ఉండటం. అసలు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు, మీతో అసలు ఎందుకు మాట్లాడొద్దు అనుకుంటున్నారు, వీరికి ఏమైంది, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. అంటే ఈ పర్సన్ ఫస్ట్లో బాగుండేవారు, రోజులు గడిచే కొలది మీతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలాంటి రీజన్స్ వీరికి ఉన్నాయి. అసలు వారు చెప్తేనే కదా అర్థమయ్యేది మీకు, కానీ ఈ పర్సన్ ఏమీ చెప్పకుండా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ పర్సన్ అసలు వీరి లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుందో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూస్తానండి. అంటే గతంలో జరిగిన విషయానికి మీతోటి ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, అసలు గతంలో ఉన్న రీజన్, ప్రజెంట్ ఉన్న రీజన్, నెక్స్ట్ మీ విషయంలో అసలు ఎలా ఉండబోతున్నారు, దీనికి సంబంధించి 3 ఎనర్జీస్ అయితే తీస్తాను. 2 ఎనర్జీస్ ఏంటి, గతంలో మీ గురించి సంబంధించింది ఏంటి అని చెప్పి మధ్యలో కార్డు అయితే తీస్తానండి. ప్రజెంట్ అయితే అసలు ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నారన్నది, అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు జరుగుతున్న వాటికి నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఫ్యూచర్ అంటే ఎప్పుడో కాదండి, ఈరోజు ప్రజెంట్, రేపు ఫ్యూచర్ అవుతుంది. రేపన్న రోజు కూడా వీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారో ఈ రీడింగ్లో అయితే చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఇప్పుడు ఏవైతే మనం చూసామో ఎనర్జీస్ అన్నవి, అంటే మనకు ఈ పర్సన్ నుండి ఏ ప్రశ్నలు అయితే వేసామో, మరి ఈ పర్సన్ నుండి ఏ సమాధానాలు వస్తున్నాయో ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వీరి పర్సన్ మాట్లాడడం లేదు, వారు ఎందుకు అలా చేస్తున్నారు, కారణాలు ఏంటి, అసలు వారి మనసులో ఏమనుకుంటున్నారు, చేసే పనుల్లో కూడా చూసేవి ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడకుండా ఉండటం, బ్లాక్ చేయటం, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరు గతంలో ఉన్న రీజన్ ఏంటి, అండ్ ప్రజెంట్ అసలు ఎలా ఉంటున్నారు, వీరి విషయంలో అసలు గతంలో చేసిన వాటికి ఇప్పటికి కూడా అలానే కంటిన్యూ అవుతున్నారా, ఫ్యూచర్లో నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు నిర్ణయం అన్నది, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు యూనివర్స్ని అయితే అడగడం అయితే జరిగిందండి. ఇప్పుడు యూనివర్స్ ఈ పర్సన్ యొక్క పాస్ట్లో ఉండే రీజన్ ఏంటి, అసలు పాస్ట్లో ఎందుకు ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండేవారు, పట్టించుకోకుండా ఉండేవారు, అండ్ ప్రజెంట్ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే వీళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా, మీ గురించి ఏమైనా మంచి నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా. మీ పర్సన్ మీరు లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, ఈ పర్సన్ మీతోటి ఏమంటున్నారు. ఇది ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి. 2వ ఎనర్జీస్ కార్డ్ ఏమో ప్రజెంట్ టవర్ కార్డ్ వచ్చింది, రివర్స్లో వచ్చింది. ఏదో జరగబోతుందండి మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో. ఫ్యూచర్లో అదైతే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది, రివర్స్ కూడా 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. చూసారు కదా, ఈ పర్సన్
పాస్ట్‌లో అసలు ఏ కారణం కూడా లేదండి. బాగానే ఉండేవారు. అంటే మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేయటం కానీ, అండ్ మీతో ఎందుకు మాట్లాడకుండా ఉండటం కానీ, ఇవన్నీ చేయటానికి అవతల వారి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, మీ వెర్షన్‌లో మీరెప్పుడూ ఆలోచించలేదు. వారి తరపునే ఎక్కువ పట్టించుకునేవారు. అంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఇంకొక అనదర్ ఆప్షన్ అయితే ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ వీరి మాటలే ఎక్కువ విన్నారు. ఈ మాటల్లో మీ వైపు ఎప్పుడు మాట్లాడలేదు అండ్ చెప్పడం అయితే జరగలేదు. అవతల వారికి కూడా మీ గురించి అంతేమీ తెలీదండి. అసలు మీతో ఎందుకు మాట్లాడకుండా ఉండేవారు కాదు. మీరు మాట్లాడినా, మెసేజ్ చేసినా చూసి వదిలేయడం కానీ, అండ్ ఫోన్ కాల్స్‌కి రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం అసలు ఏం జరిగిందంటే పాస్ట్‌లో వీళ్ళకి ఒక కొత్త పరిచయం అనేది ఉంది. ఇక్కడ రీజన్ అయితే అది పెద్ద తీసుకోవాల్సిన రీజన్ కూడా కాదండి. అవతల వారితోటి ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. ఆ మాటలకి అట్రాక్ట్ అయ్యేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పర్సన్ డైలీ మీతో మాట్లాడే కాన్వర్జేషన్ వేరు, అవతల వారితో మాట్లాడే కాన్వర్జేషన్ అనేది వేరు. అంటే వీళ్ళకి కొత్త కొత్త మాటలు తెలియడం కానీ, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, అండ్ మీతో ఉన్న బాండింగ్ వేరు, లవ్ బాండింగ్ అయినా, లైఫ్ బాండింగ్ అయినా ఇది వేరు. ఈ బాండింగ్ వేరు అండి. అంటే అవతల వారు వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారా, మ్యానిపులేట్ చేస్తున్నారా, ఇక్కడ ఎనర్జీస్ అని చెప్పేది ఏంటంటే మీ పర్సనే ఎక్కువ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. వారి మాటలకు పడుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు మాటలు నచ్చాలండి. మనిషి ఎలా ఉన్నా పర్లేదు. అంటే అందంగా ఉంటే మాట్లాడతారు, అందంగా లేకపోతే పట్టించుకోరు. ఇలా అని కాదు. ఆ పర్సన్ ఎలా ఉన్నా సరే ఆ మాటలకు పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ చెప్పే మాటల్లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. కానీ మీ పర్సన్‌కి ఇప్పుడు మీరు నిజాయితీ పరులైనా సరే మీరంటే పెద్ద మాటలు పట్టించుకోరు. మీరు అసలు అబద్ధాలు పెద్ద చెప్పరు అండ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు ఎవ్వరికి నచ్చరండి. జస్ట్ అవతల వాళ్ళు నవ్విస్తూ కొంచెం ఎప్పటికప్పుడు మాటలు మార్చినా సరే ఆ మాటలే ఎక్కువ ఇష్టపడతారు మీ పర్సన్. ఒక రకంగా చెప్పాలంటే న్యూ పర్సన్ పరిచయం అవ్వటం, వారితోటి ఎక్కువ ఫోన్ కాంటాక్ట్లో ఉండటం, ఎక్కువ మాట్లాడడం, మీతో పట్టించుకోకుండా ఉండటం ఇలా చేసేవారు. అంటే మీతోటి మాట్లాడడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. టైం ఉన్నట్టు తప్పించుకునేవారు. ఇక్కడ ఎనర్జీస్ ఇది చూసారు కదా, 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు కొంచెం కొంచెంగా తగ్గించడం, మాట్లాడడం. వాళ్ళు వర్క్ ఉన్నట్టు చెప్తారు, వేరే ప్లేస్లో ఉన్నట్టు చెప్తారు, వేరే ప్లేస్కి వెళ్తున్నామని చెప్తారు. సమ్ రీజన్స్ ఏవో చెప్పడం అయితే జరిగింది. ఇవేమీ రీజన్స్ ఏమి కాదండి. జస్ట్ ఏంటంటే న్యూ పర్సన్ తోటి కాన్వర్జేషన్లో ఉన్నారు. అందుకే మీతోటి అంత పెద్ద పట్టింపు లేదు, పట్టించుకోనంత సమయం లేకుండా వీరైతే ఉన్నారు. ప్రజెంట్ ఇదే కంటిన్యూ అవుతుందా అంటే టవర్ కార్డ్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇది రివర్స్లో వచ్చిందండి. రివర్స్లో రావటం వల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పర్సను ఇక్కడ ఎవరైతే వారి లైఫ్లో ప్రజెంట్ ఉన్నారో వాళ్ళతోటి ఇప్పుడు లేదండి. ఇప్పుడు బ్లాక్ సిచ్యువేషన్ వారు ఉన్నారు, అన్బ్లాక్ సిచ్యువేషన్లో మీరున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే టవర్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసి వాళ్ళు ఉన్నవారితోటి మాట్లాడాలని అనుకున్నారు. ఇప్పుడు ఉన్నవారు ఎలాంటి వారో మీ పర్సన్ తెలుసుకున్నారు. వాళ్ళు అనే మాటలు తెలుస్తున్నాయి, వారు అంటున్న మాటలకు అర్థమవుతున్నాయి. అండ్ వాళ్ళు అన్న మాటలకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే హర్ట్ అవ్వటం. అంటే ఈ అవతల వారి వల్ల మీ పర్సన్ రోజు రోజుకి విలువ తగ్గిపోవటం. అండ్ ఏదో ప్రతిరోజు కొత్తగా ఉండాలి లైఫ్ అనేది. వీరితోటి జర్నీ చేసినప్పుడు లైఫ్లో ఒక ఎదుగుదల అనేది ఉండాలి అండ్ జీవితంలో ఎలా ఉండాలో అని నేర్చుకోవాల్సింది ఉండాలి. ఈ పర్సన్ మాటలు బాగున్నాయి, మంచి వాళ్ళు, ఇలా గైడ్ చేసేవాళ్ళు అని మీ పర్సన్ అనుకున్నారు. కానీ ఏదైనా సమయం సందర్భం వచ్చేటప్పుడే అవతల పర్సన్ మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ ప్రవర్తన ఏంటో అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నవారిని బ్లాక్ చేయటం. ఇప్పుడు ఈ బండి లైన్లోకి వచ్చిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అర్థమవుతుంది మన అనుకున్న వాళ్ళతోటి ఎలా ప్రవర్తించాం, పరాయి అనుకున్న వాళ్ళు మన అనుకుంటే ఇలానే ఉంటుంది అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారు. ప్రజెంట్ మీతోటి వీళ్ళు ఇంకా గతంలో ఉన్నట్టయితే ఉండరంటండి. ఆ గతంలో ఉన్నవారిని ఇప్పుడు పక్కన పెట్టారు. గతంలో ఉన్నవారు పక్కన ఉండాలని అయితే అనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడాలి, ఇంకా ఇలాంటి వారితో మాటలు అనవసరం,
ఇలాంటి వారి గురించి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఇలా అని ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటున్నారు. ఫ్యూచర్లో ఈరోజు ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఏంటి, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు వారి పాత జ్ఞాపకంలో మీ మాటలు వినిపిస్తున్నాయి, అండ్ మీరు చూపించిన కేరింగ్ కనిపిస్తుంది, ఎఫెక్షన్ కనిపిస్తుంది, అండ్ మీ అందమైన ఫేస్ అంటే మీరు ఎలా అయినా కావచ్చండి. వారు మీరైతే వారిని చూస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా, ఆ సంతోషం. మీ అందమైన ఫేస్ అంటే ఎవరి ఫేస్లో అయినా ఆనందం చూడగానే ఒక రకంగా అట్రాక్షన్ అనేది ఉంటుందండి. ఆ ఫేస్లోనే ఒక గ్లో అనేది ఉంటుంది. అది అందరికీ తెలియదు. జస్ట్ ఏంటంటే కలర్ గురించి చూస్తారు, హైట్ గురించి చూస్తారు, కానీ ఆ ఫేస్లో ఉండే కళ అనేది ఎవరికి అర్థం కాదు. మీ పర్సన్ మీ ఫేస్లో స్మైల్ అనేది వారి ద్వారానే వస్తుందని ఇప్పుడు తెలుస్తుందండి. అంటే వారిని తలుచుకున్నా మీకు హ్యాపీ స్మైల్ ఉంటుంది, వారి ఇలా ఇబ్బంది పెడుతున్నా మీకు అసలు స్మైల్ లేకుండా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీ ఫేస్లో వారి ఇలా చేస్తున్నారని స్మైల్ లేకుండా ఉంది కదా, ఈ పర్సన్ నుండి మీకు ఎప్పుడైతే కాంటాక్ట్ వస్తుందో మీ ఫేస్లో ఉండే గ్లో ఇప్పుడు మీ పర్సన్కి ఏమర్థం అవుతుందంటే, అవతల వాళ్ళు మాటలకి మీ మాటలకి ఇంత తేడా ఉంటుందా, మన అనుకున్న వాళ్ళు పట్టించుకుంటారు, పర అనుకున్న వాళ్ళు పట్టించుకున్నట్టు నటిస్తారు, ఇది అర్థమవుతున్న సిచ్యువేషన్స్ అనమాట. ఈ పర్సన్ మీ విషయంలో ఈ విధంగా ఉన్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న మాట కాదండి. ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎనర్జీస్ అయితే చూస్తున్నారు. మరి ఎవరికైతే ఈ ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయో కూడా చెప్పలేము. కప్స్ ఎనర్జీ వచ్చింది, పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది. ఈ కాంటాక్ట్ కూడా వచ్చేది మంగళవారం నాడు వస్తుంది. మేబీ ఇవాళ గురువారం కదా, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇంకా 5 days ఉంది. ఇప్పుడు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చేది 5 రోజుల్లో. అన్బ్లాక్ చేయటం కానీ కాంటాక్ట్ రావడం కానీ జరుగుతుంది. ఓకే, ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాలనుకోవటం, పట్టించుకోకుండా ఉండటం, మీ మాటలు వినే ఇంట్రెస్ట్ చూపించకపోవడం కారణం అవతల వారండి. కొత్త పరిచయాలే, పాత పరిచయాలే. బంగారం పాత అయ్యే కొద్దీ బాగుంటుంది తెలుసా. జ్ఞాపకాలు కూడా అంతేనండి. బంగారం పాతగా కొద్దీ బాగుంటుంది అంటే రానున్న రోజుల్లో గోల్డ్ ఎక్కువ కల్తీలు ఉంటాయండి. పాత బంగారం ఎక్కువ ప్యూరిటీగా ఉంటుంది. మీరు పాత బంగారం అయినా సరే ప్యూరిటీ గోల్డ్. ఇప్పుడు వస్తున్న బంగారం కాకి బంగారం అనమాట. అర్థమైందా? అది మీ గురించి చెప్పేది. మీ పర్సన్ లైఫ్లో ఉన్న పాస్ట్, మీరు ప్రజెంట్ కూడా. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఈ బంగారాన్ని ఎందుకు వదులుకోవాలి? మరి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే గాడ్ ఇచ్చిన గిఫ్టే కదా, అంత ఈజీగా మీరు దొరికేశారు, అందుకే మీరు లోకువైపోయారు. మరి ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్, వారు తీసుకునే యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు వారి మైండ్లో ఏమనుకుంటున్నారు, తీసుకునే నిర్ణయంలో వారు ఏమనుకుంటున్నారు, అండ్ తీసుకునే నిర్ణయం అనుకూలంగా ఉంటుందా, జరిగే అవకాశం ఉందా, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చాయండి. ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు, మీతో మాట్లాడతారు, వీరు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. ఈ బంగారమే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వారి మనసులో కూడా మిమ్మల్ని బంగారంలా కూడా అంటున్నారు. ఎస్, వీరు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. క్వీన్ ఆఫ్ సార్డ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే, మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ తెలివి తక్కువగా ఉంటున్నట్టు, అండ్ వారి విషయంలో మీరు తగ్గి ఉన్నట్టు ఉంటారు. కానీ వారిని ఎలా కంట్రోల్లో పెట్టగలరో, అండ్ వారి మాట విన్నట్టు విని మీరు వారిని కంట్రోల్లో తీసుకురావటం కూడా వీరికి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పర్సన్ చెప్పేది ఇంతే. అంటే మీరు వారి మీద గెలిచారు, అండ్ వారికి తెలియకుండానే వారిని కంట్రోల్ చేసే విధంగా మీరైతే ఉన్నారు. అంటే ఇప్పుడు లైఫ్లో ఒక గైడ్ అన్నది కావాలండి. జీవితంలో ఒక మంచి చెప్పేవాళ్ళు ఉండాలి, చెడు చూపించేవాళ్ళు ఉండాలి. అండ్ మంచి చెప్పేవాళ్ళు మీరే ఉన్నారు, చెడు చూపించేవాళ్ళు పరేవాళ్ళేనండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయించేలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెడు అంటే ఇలా ఉంటుందని వాళ్ళు పరిచయం చేశారు, మంచి అంటే ఇలా ఉంటుందని మీరు పరిచయం చేశారు. అది డిఫరెన్స్.
అండ్ ఇదిగోండి ఈ మూన్ ఎనర్జీ అనమాట, న్యూ మూన్ ఎనర్జీస్లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తున్నారు, ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు కళ్ళగా కనిపించే వాళ్ళందరూ మంచి వాళ్ళేమో అనుకుంటారు, కనిపించిన వాళ్ళు మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు, కనిపించుకొని ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళకు కూడా ఉంటారు. మంచితనంగా నటించే వాళ్ళు చెడ్డవాళ్ళ కింద ఉంటారండి. నిజంగా చెప్పాలంటే చెడ్డవాళ్ళని చాలామంది ఉంటారు, కానీ ఆ చెడ్డలో మంచి ఎంతో బాగుంటుంది. కానీ ఆ చెడ్డకి కారణమైంది ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళని చెడ్డవాళ్ళని అయితే అనరు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది కూడా అదే, మీలోని చెడ్డ అన్నది చూశారు అండ్ విన్నారు. అది సరికాని వాళ్ళు మాటలతో విన్నారు, కానీ సరైన వాళ్ళు అంటే మీరు చెడ్డవారైపోయినేమో, కానీ మిమ్మల్ని అనేవాళ్ళు అర్హత లేని వాళ్ళండి. ఇప్పుడు మీ గురించి చెప్పిన వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు. అంటే ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అంటే అది తిరిగి ఏదో ఒక రకంగా చేరుతుంది, ఎవరికైనా సరే అలా ఉంటుంది. మంచి వాళ్ళు ఏమైనా ఉంటే అది తిరిగి వేరేలాగా వస్తుందండి, ఒక కర్మలా మారిపోతుంది. ఆ కర్మ అనేది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దానికి అందరి ప్రతిఫలాలు తీసుకోవాల్సిందే, మీరైనా నేనైనా సరే. వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఎక్కడి నుండి మొదలైందో మీ పరిచయం కానీ మీ బంధం కానీ ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే మీ పర్సన్ అయితే రాబోతున్నారు. వారి లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ మీతోటి హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారండి. హ్యాపీ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది. మరి ఈ పర్సన్ ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు, మళ్ళీ రీనన్ అయితే కావాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు ఛానల్ మెసేజెస్ 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఈ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఛానల్ మెసేజెస్ అంటే వీరి మనసులో ఉన్న మాటలు చూసే వ్యూవర్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మరి మీ పర్సన్ ఈరోజు ఏం మాటలు చెప్పబోతున్నారు. వారి మనసులో మాటలు ప్రేమ చూపిస్తున్నారా, లేదంటే వారు ఉన్న సిచ్యువేషన్ గురించి మీకు చెప్తున్నారా, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలనుకుంటున్నారా? చూద్దాం ఛానల్ మెసేజెస్లో ఏమొస్తున్నారు ఈరోజు ఎనర్జీస్. మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్. ఈ పర్సన్ మీ దగ్గర లైఫ్ లాంగ్ లవ్ అయితే కావాలని అనుకుంటున్నారు. అంటే ఈ ప్రేమ శాశ్వతమైనది, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేది కాదు. దైవం ఇచ్చిన బంధం కాబట్టి, దైవం మీలాంటి వారి అంటే చూసే వాళ్ళకి ముద్దొచ్చేలాగా ఉంటారండి మీ జంట అన్నది. అంటే జంట బాగున్నారు, మంచివాళ్ళు, అందంగా ఉండాలంటే మీలా ఉండాలి అని ఎదుటి వాళ్ళు దిష్టి కొట్టేలాగా మీరైతే ఉంటారు. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే అవతల వారి పొగడతలతో మిమ్మల్ని ఇలా అంటుంటే వారికి మీరు చాలా ముద్దొచ్చేస్తున్నారు. ఇదే బంధం లైఫ్ లాంగ్ కావాలని అయితే అనుకుంటున్నారని ఈరోజు ఈ పర్సన్ మనసులో మాట మీకు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, మీ నుండి అలా అనుకుంటారు కానీ వదిలేయాలి, మీతో మాట్లాడకుండా ఉండకూడదు, అండ్ మీతో ఉంటే నాకేంటి అని గతంలో అనుకున్నారేమో, అలా ఎందుకు చేశామా అని ఇప్పుడైతే అనుకుంటున్నారు. మీ నుండి అయితే ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలి, మిమ్మల్ని ఎందుకు వదిలేయాలి, ఎందుకు వదిలిపెట్టాలనుకున్నారు, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నారంట. మరి మీలాంటి బంగారము, మీలాంటి అందరి మాటల్లో చెప్తుంటే మీరు చాలా ముద్దొచ్చేస్తున్నారండి ఈ పర్సన్కి. ఇప్పుడు వీళ్ళు కనిపించేది ఏంటి అంటే ఎందుకు ఈ పర్సన్ని వదులుకోవాలి, మీ నుండి ఎందుకు దూరం అయిపోవాలి, ఇవి చేయడం కరెక్టేనా అన్నట్టుగా ఈ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ మీరంటే చాలా చాలా ఇష్టమైతే ఉంది. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదండి. ఇప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని చెడ్డగా అన్నారనుకోండి, చెడ్డ వాళ్ళని వేసుకుంటారు. ఇప్పుడు మీలాంటి వారి గురించి వాళ్ళు తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కానీ మంచిగా మాట్లాడారు, మీ పర్సన్కి కుళ్ళుతనం వచ్చేసింది. ఆ కుళ్ళుతనానికి మీ మీద ఇష్టం, మీరు ఇలాంటి వారా, వీరి లైఫ్లో ఉండటం వీరికి బాగా నచ్చేసిందండి, అందుకే ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. మీ మీద ఇష్టంతో వీరైతే ఉన్నారు. ఆ ఇష్టం కూడా లస్ట్ ఎనర్జీ అయితే కాదు, ఒక స్వచ్ఛమైందనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవతల వారి లైఫ్ని కంపేర్ చేసుకుంటే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న మీరు బంగారం లాంటి జీవితం ఇచ్చారని గాడ్ ఇప్పుడు అని మీరైతే అనుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇదే.
హెర్మిట్ కార్డ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే బంగారం లాంటి జీవితం ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి, ఈ జీవితం ఇలాంటి ఉంటుందని అవతల వారి మాటల్లో మీ గురించి ఎప్పుడైతే విన్నారో మీ మీద ఇష్టం పెరిగిపోయింది. ఎమోషన్స్ అన్నది ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయండి. మీ మీద కోప్పడ్డం కానీ అండ్ చిరాకు పడ్డం కానీ విసుక్కోవడం కానీ ఏమీ ఉండదు. మిమ్మల్ని బాధ పెట్టామా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా అని ఇప్పుడు అనుకుంటున్నారు. మరి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వేయడం ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. మీకు యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. అండ్ జనరల్ రీడింగ్స్కి పర్సనల్ రీడింగ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్. మరి ఈ ఎనర్జీస్ ఎవరికి వర్క్ అవుతున్నాయి కానీ సూపర్గా ఉన్నాయి. ఎనర్జీస్ అయితే మాత్రం మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఈ పర్సన్ గతంలో ఉన్నట్టు ఇప్పుడైతే ఉండరండి, మీకు కాంటాక్ట్లోకి వస్తారు. మంగళవారం రోజున ఈ విషయం అయితే ఉండబోతుంది. పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది, ప్రపోజల్ ఇచ్చే మాట కూడా ఉంటుంది. ఇదండి ఈరోజు రీడింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్ ఈ ఛానల్లో మీకు రాబోతున్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.